హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. ఆరోగ్యమే మహాబలం అంటారు. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతమైన చిట్కాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం అనేది ఈ కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య. దీని కారణంగా కీళ్ళ సమస్యలు లేదా శరీరంలోని ఇతర భాగాలపై దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే యూరిక్ యాసిడ్ నియంత్రణ చాలా ముఖ్యమవుతుంది అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అధిక యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడడం కోసం మీ ఆహారంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని చేర్చుకోవచ్చని వారు అంటున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు తలెత్తుతాయి. డ్రై ఫ్రూట్స్ యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు యూరిక్ యాసిడ్ పెరిగి ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక్కసారి పెరిగితే అదుపు చేయడం చాలా కష్టం. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్లలో నొప్పి, వాపు, లేచి కూర్చోడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ యూరిక్ యాసిడ్ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అధిక యూరిక్ యాసిడ్తో ఇబ్బంది పడుతుంటే డ్రై ఫ్రూట్స్ని తినడం ద్వారా నియంత్రించుకోవచ్చు. జీడిపప్పు. పోషకాలు పుష్కలంగా ఉండే జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడుతుంది. ఇది కాకుండా జీడిపప్పులో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఇతర అనారోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాల్నట్స్లో తగినంత పరిమాణంలో ఉంటాయి. యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారికి జీడిపప్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది శరీరంలోని అనేక సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బాదం పప్పు. బాదం పప్పు తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ, మెగ్నీషియం, మ్యాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కాకుండా బాదం పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం. ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం యూరిక్ యాసిడ్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ఖర్జూరాన్ని తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిస్తా పప్పు. పిస్తా పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. అంతేకాదు జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో తక్కువ మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. కాబట్టి ఇది యూరిక్ యాసిడ్ను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చూశారు కదా, యూరిక్ యాసిడ్ని నియంత్రించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో. ఇలాంటి అద్భుతమైన ఆరోగ్య చిట్కాల కోసం సాక్షి లైఫ్ని ఫాలో అవుతుండండి.